నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. ఈ కనిపిస్తున్న ఊరి పేరు మూలవనం. ఈ ఊరిలో ప్రజలు కొంతమంది కూలి పని చేసుకుంటే మరికొంతమంది వాళ్లకు ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుని జీవించేవారు. పగలంతా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్లిపోయి సాయంత్రం అవ్వగానే ఇంటికి చేరుకునేవారు. పురుషోత్తం తన అక్క లక్ష్మి కోసం వాళ్ళింట్లో చేసిన పిండి వంటలు తీసుకుని ఎడ్ల బండి మీద ఆ ఊరికి వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు కాబట్టి పురుషోత్తానికి తన అక్క అంటే చాలా ఇష్టం. అక్క పెళ్ళై వేరే ఊరికి వెళ్లిపోయినా నెలకి ఒక్కసారైనా వచ్చి ఆమెను చూసి వెళ్లడం అతనికి అలవాటు. అరే రంగా, ఇవన్నీ త్వరగా లోపల తీసుకెళ్లి అక్క వాళ్ళ ఇంట్లో పెట్టు. ఏరా తమ్ముడు, ఎలా ఉన్నావు? ఇవన్నీ ఏంటి? అక్క, నీకు ఇష్టమని ప్రత్యేకంగా నీకోసమే పిండి వంటలు నీతి వంటలు చేయించాను. ఇంతగా ఎందుకురా తమ్ముడు? పిల్లల్ని కూడా మీ ఇంటికే పంపించాను. ఇవన్నీ ఎవరు తింటారు ఇప్పుడు? ఇవి నీకోసం అక్క, పిల్లల కోసం కాదు. వాళ్ళ కోసం అక్కడే వండించాను. నీకు ఇష్టమని ఇవి తెచ్చాను. నువ్వు బావ తింటారు కదా. బావ ఎక్కడ కనిపించట్లేదు? అది బావ పట్టణానికి పనికి వెళ్ళాడ్రా. అలా నెలకోసారి వస్తూ పోతూ ఉంటాడు. అదేంటక్క, ఎప్పుడు వెళ్ళాడు? మాకెందుకు చెప్పలేదు? మొన్నటిదాకా పొలంలోనే పనిచేసేవాడు కదా. ఇలా ఒక్కసారిగా పట్టణానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పొలంలో పనిచేసి వచ్చేదాంతో సరిపోవట్లేదని పట్టణానికి వెళ్ళాడ్రా. సరే, ఎంతసేపు బయట నిలబడి మాట్లాడతావు? లోపలికి రా. పురుషోత్తం తిన్నాక మంచంపై అలా పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అలా ఉండగానే సాయంత్రం అవుతుంది. తమ్ముడు, సమయం అవుతుందిరా, నువ్వు బయలుదేరాలి కదా. మన ఊరు కూడా చాలా దూరం. లేచి త్వరగా సిద్ధమవ్వు. అయ్యో అక్క, అప్పుడే సాయంత్రం అయిపోయిందా? ఎడ్ల బండి రంగడు వచ్చాడా? పురుషోత్తం హడావిడిగా బయటకు వచ్చి చూశాడు. ఎడ్ల బండి కనిపించలేదు. కాసేపటికి చీకటి పడిపోయింది. అక్క, ఎంత చూసినా రంగడు వచ్చేటట్లు లేడు. చీకటి కూడా పడిపోయింది. నేను వాడిని 5 గంటలకే రమ్మన్నా. పైగా ఇవాళ పున్నమి. ఈ టైంలో బయట తిరగడం మంచిది కాదంటారు. నేను ఉదయాన్నే ఏదో ఒక ఎడ్ల బండి చూసుకుని వెళ్తాను. ఇవాళకి ఇక్కడే ఉంటాను. ఆ రోజు అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. సమయం అర్ధరాత్రి అవుతుంది. లక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టుకుని నెత్తిపై తమ్ముడు తెచ్చిన పిండి వంటల్లో కొన్నింటిని బుట్టలో పెట్టుకుని నిదారంగా ఎవరికీ కనిపించకుండా చీకటి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. మధ్యాహ్నం బాగా నిద్రపోయిన కారణంగా రాత్రి పురుషోత్తానికి అసలు నిద్ర పట్టదు. అలా మంచం పైన మెలకుగా ఉంటాడు. ఇంతలో ఆ గజ్జల శబ్దం అతని చెవిలో పడుతుంది. ఒక్కసారిగా అతను వెంటనే లేచి మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తాడు. ఎదురుగా తన అక్క లక్ష్మి నెత్తిపై బుట్టతో చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంది. అక్క ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఆమెను అనుమానంగా చూస్తూ తనకు కనిపించకుండా నెమ్మదిగా తన వెనుకే వెళ్తాడు. నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావాల్సింది తీసుకొచ్చాను, తీసుకో. లక్ష్మి మూడోసారి చెప్పగానే ఒక్కసారిగా ఆ నేల పగుళ్లు పడుతుంది. దీపం వెలిగించిన ప్రదేశం లోపలికి కూలిపోతుంది. లక్ష్మి ఎలాంటి భయం లేకుండా తాను తెచ్చిన పిండి వంటల్ని ఆ గొయ్యలో వేస్తుంది.
అంతలోనే ఆ లోతైన గొయ్యలో నుంచి బంగారు నాణేలు ఒక్కొక్కటిగా పైకి ఎగురుతూ బయటపడతాయి. ఇదంతా దూరంగా చెట్టు చాటు నుండి చూస్తున్న పురుషోత్తం అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడికక్కడే వెళ్లి తన అక్కని అడగాలని అనుకుంటాడు. కాని భయం అతన్ని ఆపేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే తిరిగి తన అక్క కంటే ముందే ఇంటికి వెళ్లిపోతాడు. ఆ రాత్రంతా పురుషోత్తంకి నిద్ర పట్టదు. తన అక్క ఎందుకిలా చేస్తోందో అనే ఆలోచన అతన్ని వదలదు. ఉదయమైన వెంటనే అడగాలి అని నిర్ణయించుకుని అలా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. తెల్లవారుతుంది. పురుషోత్తం నిద్రలేని కళ్ళతో మెల్లగా లేస్తాడు. రాత్రి చూసిన దృశ్యం గురించి వెంటనే తన అక్కను అడగడానికి ఆమె దగ్గరకు వెళ్తాడు. అక్క, అసలు నువ్వేం చేస్తున్నావు? నీకేమైంది? నిజంగా బావ పట్టణానికి వెళ్ళాడా? నేను నిన్న రాత్రి చూశాను. నువ్వు బొట్ట పట్టుకొని గజ్జలు కట్టుకొని బయటికి వెళ్తున్నావు. అసలు ఇదేంటక్క? ఏం జరుగుతుంది? తమ్ముడు అలా అడగగానే లక్ష్మి ముఖంలో ఒక్కసారిగా భయం కనిపిస్తుంది. కళ్ళు తడబడతాయి, మాటలు రావు. ఇంకా ఎలాగో తమ్ముడికి తెలిసిపోయిందని, తమ్ముడు, మీ బావకి కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయిరా. ఏమంటున్నావు అక్క? బావ కాళ్ళు చచ్చుపడిపోవడం ఏంటి? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పురుషోత్తం అలా అడగగానే లక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా తమ్ముణ్ణి చూసి, రా, నీకే చూపిస్తాను. అని చెప్పి అతన్ని నేరుగా గుహ వైపు తీసుకెళ్తుంది. గుహలోకి వెళ్లగానే అక్కడ చీకట్లో మంచంపై పడుకున్న తన బావ కనిపిస్తాడు. కాళ్ళు రెండు చచ్చుబడి శరీరం సన్నగా అయిపోయి కదలలేని స్థితిలో ఆ దృశ్యం చూసిన పురుషోత్తం, బావా, ఏంటిది? నువ్వెందుకని ఇలా అయిపోయావు? అసలేం జరిగింది? అదొక పెద్ద కథరా. పిశాచి శాపం వల్ల ఇలా అయిపోయాను. దీనంతటి కారణం మీ అక్కే. మీ అక్క నోట్లో ఏ రహస్యం దాగదు కదా, అదే ఇవాళ నా కొంప ముంచింది. పిశాచి శాపమా? ఏమంటున్నావు బావా? నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇంట్లో ఉండకుండా ఈ గుహలో ఉన్నావేంటి బావా? అర్థం కాకపోవడానికి ఏముందిరా, నీ అక్కకి ఒక రహస్యం చెప్పాను. అది మూడో వ్యక్తికి చెప్పొద్దని చెప్పాను. చెప్తే నేను ఇలా అయిపోతానని కూడా చెప్పాను. కానీ నీ అక్క వినలేదు. నాకు శాపం తగలడం వల్ల నా చుట్టూ పిశాచిగాళ్లు తిరుగుతాయి. ఇంట్లో ఉంటే మీ అక్కకి పిల్లలకు కూడా ప్రమాదం. అందుకే పిల్లల్ని మీ ఇంటికి పంపేయమని నేనే చెప్పాను. తమ్ముడు, నా వల్లే మీ బావిలా అయిపోయాడ్రా. నువ్వే ఏదో ఒకటి చేసి మీ బావని కాపాడరా తమ్ముడు. అక్కనలా ఏడుస్తూ చూడలేక పురుషోత్తం, సరే సరే అక్క, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. ఇలాంటి శాపాలు పిశాచాలని అదుపు చేయగలవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే మంత్రాల తాత. నేను ఇప్పుడే సుందర్లోయకి వెళ్లి విషయం చెప్తాను. మంత్రాల తాతను తీసుకుని ఇక్కడికి వస్తాను అని ఎడ్లబండి మీద పురుషోత్తం మంత్రాల తాత కోసం బయలుదేరుతాడు. ఎన్నో దారులు దాటి సుందరలోయకలో ఉన్న మంత్రాల తాత దగ్గరకు చేరుకుని జరిగిన సంగతులన్నీ వివరంగా చెబుతాడు. తరువాత అతని వెంట పెట్టుకుని తిరిగి ఆ గుహ దగ్గరకు వస్తారు. మంచం మీద ఉన్న సుబ్బయ్యను చూసి మంత్రాల తాత, అసలు ఏం జరిగిందో ఒక్కటి కూడా దాచకుండా నాకు పూర్తిగా చెప్పు. నిజం మొత్తం తెలుసుకున్నప్పుడే దానికి పరిష్కారం ఏంటో చెప్పగలను. ఏం జరిగిందంటే, పగలంతా కూలి చేసి సంపాదించిన డబ్బంతా నాకు తాగుడికే పోయేది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా సంపాదించిందంతా తాగుడికి ఖర్చు చేసేవాడిని. ఒకరోజు మత్తులో ఇంటికి వచ్చాను. అప్పుడు నా భార్య లక్ష్మి, నువ్వింకా మారవా? ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు, నువ్వేమో సంపాదించిందంతా తాగిస్తుంటే ఈ ఇల్లు ఎలా నడుస్తుంది? ఇలా ఆకలితో పిల్లల్ని చూసుకోవడం కంటే పిల్లల్ని తీసుకుని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మా అమ్మ వాళ్ళైనా వాళ్ళ కడుపు నిండా అన్నం పెడతారు అని నా భార్య లక్ష్మి అనగానే నాకు చాలా బాధ అనిపించి, నా తప్పు నాకు అర్థమయ్యింది. క్షమించు లక్ష్మి, నా తప్పు నాకు అర్థమైంది. ఇకపై నేను కూలి పనికి వెళ్లి సంపాదించిన ప్రతి రూపాయి నీకే ఇస్తాను. మన కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటాను. మనకి పొలం ఉంది కదా, కూలి పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యవసాయం చేసుకుంటే మనం బాగానే బ్రతుకుతాం. వ్యవసాయం చేయాలంటే పొలం దున్నాలి, విత్తనాలు తేవాలి. చాలా ఖర్చు అవుతుంది లక్ష్మి. మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? డబ్బు గురించి ఆలోచించుకు. ఇందాకే మా నాన్న ఇంటికి వచ్చి వెళ్లాడు. పొలం అలా ఖాళీగా ఉండడం చూసి
అల్లుడిని ఏదో ఒక పంట వేయమని చెప్పి కొంచెం డబ్బులిచ్చి వెళ్ళాడు. వాటితో మొదలు పెడదాం అని చెప్పిన మరుసటి రోజు నుంచే నేను పొలానికి వెళ్లి భూమిని సాగు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాను. అలా పనిచేస్తూ ఉండగా ఒక చోట మట్టి తవ్వుతుండగా నేనెక్కడున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఆ భూగర్భం మొత్తం ఎముకలు, మనుషుల కళేబరాలతో భయంకరంగా కనిపించింది. అలా జాగ్రత్తగా కొంత దూరం నడిచి వెళ్ళగా ఒక చోట పెద్ద గంగాళం నిండా బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూసిన నేను ఆనందంతో మైమరిచిపోయి వాటిని చేతితో తాకేశాను. మానవా, నాకు నీ సహాయం కావాలి. నువ్వు నా పని చేస్తే ఇక్కడ కనిపిస్తున్న గంగాళాలు నిండా ఉన్న బంగారు నాణేలు నీకే సొంతం. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నేను ఆ పిశాచిని చూసిన వెంటనే భయంతో గజగజ వణికిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే స్తబ్దిగా నిలిచిపోయాను. భయపడకు మానవా, నేను నిన్ను ఏమీ చెయ్యను. నువ్వు నాకు సహాయం చేస్తే నీకు కావలసినంత బంగారం ఇస్తాను. ఒక్కసారి అటు చూడు. ఆ బంగారం చూసిన నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. అవన్నీ నా సొంతమైతే నా కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయని అనుకున్నాను. నీకేం కావాలి? నేను నీకేం సాయం చేయగలను? నువ్వు చెయ్యగలిగేదే చెప్తాను. జాగ్రత్తగా విను మానవా. కొన్ని ఏళ్ల నుండి ఒక మహాముని శాపం వల్ల నేను ఈ భూగర్భంలో బందీగా ఉన్నాను. ఈ చీకటి నుంచి బయటపడాలంటే నాకు 3 బంధనాలు ఉన్నాయి. ఆ 3 నువ్వు పూర్తి చేస్తే నాకు ఈ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. అప్పుడు ఈ భూగర్భం నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్న బంగారం అంతా నీకే ఇస్తాను. ఏంటా బంధనాలు? ఏం చెయ్యాలో చెప్పు. మానవా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ ప్రాణాలకే కాదు, నీ వంశమే నాశనమవుతుంది. ఒక్కో నెల పూర్ణమికి ఒక్కో బంధనం సమర్పించాలి. మొదటి బంధనం, ఒక మనిషిని నా దగ్గరకు తీసుకువచ్చి నా ముందే ప్రాణం అర్పించాలి. అలా చేస్తే అతని ఆత్మశక్తి నాలో కలుస్తుంది. నా మొదటి బంధనం చెదిరిపోతుంది. రెండో బంధనం, ఒక బ్రతికి ఉన్న ఏదో ఒక జీవిని నా ముందుకు తీసుకువచ్చి బలిగా సమర్పించాలి. అప్పుడు క్రూర శక్తి నాలో ప్రవహిస్తుంది. నా రెండో బంధనం విరిగిపోతుంది. చివరిగా మూడో బంధనం, ఇదే అసలైన బంధనం. మరకతలోయలో చీకటి గుహలో దాగి ఉన్న తాళపత్రాలు ఉన్నాయి. వాటిలో నా శాపం, నా చావు రహస్యం దాగి ఉంది. వాటిని నువ్వు తీసుకువచ్చి నా ముందే కాల్చాలి. అప్పుడు నా చివరి బంధనం కూడా చెదిరిపోతుంది. ఈ 3 బంధనాలు పూర్తి చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ గంగాళాలన్నీ బంగారం నిండా నీకే సొంతం. కాని గుర్తుంచుకో మానవా, ఇవన్నీ ప్రతి పున్నమి రోజే జరగాలి. ఒక్క తప్పు జరిగినా నీ ప్రాణం, నీ కుటుంబం ఏదీ మిగలదు. ఆ పిశాచి చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత కొద్దిసేపు నేను ఆలోచించాను. కానీ ఆ బంగారం మీద ఆశ ముందు ఇంకా నేను కాదనలేకపోయాను. సరే, నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను సిద్ధమే. నేను చేస్తాను. అయితే ఇప్పుడే ఈ గంగాళాల్లో ఉన్న బంగారు నాణేలను మా ఇంటికి తీసుకెళ్లొచ్చా? మానవా, ఈ బంగారం అంతా ఇప్పుడే నీది కాదు. ఇప్పుడైతే కొన్ని నాణేలు మాత్రమే తీసుకెళ్ళు. నా బంధనాలు పూర్తిగా తొలగించిన రోజున ఈ గంగాళాలన్నీ నిండా ఉన్న బంగారం నేను స్వయంగా నీ ఇంటికి చేరుస్తాను. కానీ జాగ్రత్తగా విను. ప్రతి పున్నమికి ఒక్కో బంధనం చొప్పున తీర్చాలి. అలాగే ఈ 3 నెలల పాటు ప్రతిరోజు నాకు ఆహారం అందించాలి. ప్రతి అర్ధరాత్రి ఈ భూమి మీదకు వచ్చి అస్త్రముగ్గు వెయ్యాలి. దీపం వెలిగించి నన్ను పిలవాలి. అప్పుడు నా లోకానికి దారి తెరుచుకుంటుంది. నువ్వు తెచ్చిన ఆహారాన్ని అందులో సమర్పిస్తే నేను నీకు బంగారు నాణేలు ఇస్తాను. ఇది 1 రోజు కాదు, 3 నెలలు పూర్తిగా చెయ్యాలి.
మరొకటి గుర్తుపెట్టుకో, ఈ విషయం మీ కుటుంబానికి మాత్రమే తెలిసి ఉండాలి. మూడో వ్యక్తికి తెలిసిన క్షణంలోనే నీ శరీరం క్రమంగా చొచ్చుబడిపోతుంది. నీ చేతులు, నీ కాళ్ళు, నీ జీవం నిన్ను వదిలేస్తాయి. అలా జరిగితే నువ్వు మనిషివి కాదు, చీకటి శక్తులు నిన్ను చుట్టుముడతాయి. నువ్వు నీ ఇంట్లో ఉండకూడదు. నీ ఇంట్లో ఉంటే నీ వాళ్ళకే ప్రమాదం. మరొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఒకసారి ఈ బంధనాలు మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. ఆగిన క్షణంలోనే నీ కుటుంబం మొత్తం రక్తం కక్కుకుంటూ చస్తారు. నువ్వు చేయకపోయినా నీ కుటుంబంలో ఎవరైనా ఈ పని పూర్తి చేయాలి, లేదంటే మీ వంశం అంతం అని ఆ పిశాచి చెప్పగానే అక్కడ ఉన్న బంగారు నాణేల్లో కొన్నింటిని తీసుకొని నేను నేరుగా ఇంటికి వచ్చి ఆ బంగారాన్ని నా భార్య లక్ష్మికి ఇచ్చాను. ఎక్కడవండి ఇవి? బంగారు నాణేలు ఇంతలా మెరుస్తున్నాయి. లక్ష్మికి ఈ విషయం చెప్తే ఆత్రం ఆపుకోలేక ఎవరికో ఒకరికి చెప్పేస్తుందనే భయంతో నేను ఆ నిజాన్ని ఆమె దగ్గర కూడా దాచేశాను. పొలంలో పనిచేస్తుండగా బంగారు నాణేలు దొరికాయని ఒక అబద్ధం చెప్పాను. పిశాచి చెప్పిన మొదటి బంధనం కోసం ఎవరిని బలివ్వాలో అని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడే నా దగ్గరకు నా స్నేహితుడు సోమేశ్ వచ్చాడు. అమ్మా నాన్నలు లేనివాడు, ఒక్కడే కూలి పని చేసుకుంటూ బతుకుతున్నవాడు. అప్పుడే నా మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఊర్లో ఎవరికైనా ఏదైనా అయితే అందరికీ తెలుస్తుంది, కానీ సోమేశ్కి ఏమైనా అయితే ఎవ్వరూ పట్టించుకోరు. పున్నమి రోజు వాడినే బలివ్వాలని నిర్ణయించుకున్నాను. పొలంలో పని ఉందిరా అని చెప్పి తనని నా వెంట తీసుకువెళ్లాను. అలా వాడు పనిచేస్తూ ఉండగా సరిగ్గా ఆ భూగర్భ గుహదారి దగ్గర వెనక నుండి తోసేశాను. అలా నా మొదటి బంధనం పూర్తవ్వగానే ఆ భూగర్భంలో నుంచి మరిన్ని బంగారు నాణేలు పైకి వచ్చాయి. వాటిని తీసుకుని నేను నేరుగా ఇంటికి వెళ్లిపోయాను. ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత నేను ఒంటరిగా బయటకు వెళ్లడం మొదలుపెట్టాను. నీకు కావలసింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావలసింది తీసుకొచ్చాను, తీసుకో. నీకు కావలసింది తీసుకొచ్చాను, తీసుకో. అలా నేను ప్రతిరోజు ఆహారం తీసుకుని వెళ్లడం ఒకరోజు నా భార్య లక్ష్మి గమనించింది. ఏంటండి మీరు చేస్తున్నది? ఆ గొయ్యిలో ఆహారం వేస్తున్నారు. అసలు ఇదంతా ఏంటి? లక్ష్మి, నువ్వెక్కడేం చేస్తున్నావు? ముందుగా ఇంటికి పోదాం పదా. లేదు, నాకు నిజం తెలిసేంత వరకు నేను ఎక్కడికి రాను. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పండి. లక్ష్మి, ముందు ఇంటికి పోదాం, అక్కడ అన్ని వివరంగా చెప్తాను. అలా ఆమెను ఇంటికి తీసుకువెళ్లి జరిగిందంతా నా భార్యకు చెప్పాను. లక్ష్మి, జాగ్రత్తగా విను. ఈ విషయం మూడో వ్యక్తికి తెలిస్తే నాకు అంగవైకల్యం వస్తుంది, అందుకే ఇది ఎవరికి చెప్పొద్దు అని నా భార్యకు చెప్పాను. కానీ లక్ష్మి ఎలాంటిదంటే, తనకి ఏ విషయమైనా తెలిస్తే అది ఎవరో ఒకరికి చెప్పకపోతే తనకు కడుపు పొంగు తీరదు. ఏ విషయమైనా లోపల పెట్టుకోలేని స్వభావం. మరుసటి రోజుకే పక్కింటి సుబ్బలక్ష్మికి విషయమంతా చెప్పేసింది. ఏంటి లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా? మీ పొలం లోపల పిశాచు ఉందా? దానికి ఆహారం పెడితే బంగారం ఇస్తుందా? ఇలా చెప్పడానికి నేను దొరికాను నీకు? అలా నా భార్య వల్ల ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసిపోయింది. వెంటనే నా కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఇలా జరిగిన దానికి లక్ష్మిని నేను ఎంతగానో తిట్టాను. నేను ఇంట్లో ఉంటే మా పిల్లలకి లక్ష్మికి ప్రమాదమని నన్ను ఇక్కడ గుహలో ఉంచమని లక్ష్మికి చెప్పాను. ఆ రోజు నుంచి నా స్థానంలో లక్ష్మి ఆ పిశాచికి ఆహారం వేస్తుంది. అలాగే ఎవ్వరూ చూడని సమయంలో నాకు ఆహారం తీసుకువస్తుంది. ఊరి వాళ్లకు మాత్రం
నేను పట్టణానికి పని కోసం వెళ్లిపోయానని నమ్మేలా లక్ష్మితో చెప్పించాను. ఆశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో చూసావా? ఒక పిశాచి బంగారం ఇస్తుందనే లోభంతో నీ ప్రాణ స్నేహితుడినే బలికి సమర్పించావు. నీలాంటి పాపాత్ముణ్ణి కాపాడడం అంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి లేదు. తాత, అలా అనకండి. ఏమైనా సరే అతను నా బావ. మొక్కకు ఏదైనా అయితే నేను అది తట్టుకోలేను. దయచేసి తాత, ఏదో ఒక మార్గం చూపండి. అతన్ని ఎలా అయినా కాపాడండి. పురుషోత్తం, ఇలాంటి పాపం చేసిన వాడికి సహాయం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నీకోసం మాత్రమే ఈ పని చేయడానికి సిద్ధమవుతున్నాను. ముందు ఆ స్వరంగ మార్గం ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళు. అక్కడి నుండే నిజం మొత్తం తెలుస్తుంది అని చెప్పగానే పురుషోత్తం, లక్ష్మి మంత్రాల తాతను ఆ సొరంగ మార్గం ఉన్న చోటికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లిన మంత్రాల తాత చుట్టూ ఒకసారి గమనంగా చూసి నెమ్మదిగా కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆ ప్రదేశం రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఓం శ్రౌం 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 క్షం హ్రీం క్లీం ధ్రౌం ఉగ్రం భీమం క్రూరం చ అంధకార స్వరూపం విరాజితం రౌద్రతేజం ప్రకాశితం. పాతాళాధిపతి, నా పూజను స్వీకరించు. నాకు అమరత్వాన్ని ప్రసాదించు. నీ భక్తునిపై కరుణ చూపించు. నీ చీకటి శక్తిని నాలో ప్రవహింపజేయి. అలా అదృష్ట తాంత్రికుడు యజ్ఞం చేస్తుండగానే ఒక్కసారిగా చీకటి గాలి ఉగ్రంగా వీచుతుంది. అక్కడికి 2 దుష్ట దెయ్యాలు ప్రత్యక్షమై వికృతమైన అరుపులతో చుట్టూ మారు మోగిస్తాయి. ఆ శబ్దాలతో ఆ యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఓసి మాయా పిశాచుల్లారా, నా యజ్ఞానికి భంగం కలిగిస్తారా? ఈ క్షణం నుంచి మీరిద్దరూ ఒక్కటై ఒక మహాపిశాచిగా మారిపోతారు. ఈ భూమి గర్భంలోనే పాతుకుపోయి ఆహారం కోసం తహతహలాడుతూ బంధించబడి ఉండిపోతారు. మీకు విముక్తి కావాలంటే 2 బంధనాలు పూర్తి కావాలి. మొదటిది, ఒక మనిషి ప్రాణం బలిగా సమర్పించాలి. రెండోది, ఒక జీవిని మీ ముందే బలివ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ భూగర్భం నుండి బయటకు రాగలుగుతారు. కానీ బయటకు వచ్చినా మీకు జీవితం ఉండదు. మీ చావు రహస్యం నా గుహలో దాగి ఉంది. ఆ తాళపత్రాల్లో బంధించబడి ఉంది. ఆ తాళపత్రాలను మీరు తాకలేరు, ఏం చేయలేరు. అవి కాలిపోతేనే మీరు మీ చావు నుండి తప్పించుకుంటారు. ఇదే నా శాపం, ఇదే మీ విధి. ఆ పిశాచు నేరుగా పాతాళంలోకి లాగబడి అక్కడే శాశ్వతంగా బంధించబడిపోతుంది. ఆ పిశాచి 3వ బంధనంగా తాళపత్రాలు కాల్చమని ఎందుకు చెప్పిందో ఇప్పుడు నాకు అర్థమైంది. దాని చావు రహస్యం ఆ తాళపత్రాల్లోనే దాగి ఉంది. అది వాటిని తాకలేదు, ఏం చేయలేదు. అందుకే సుబ్బయ్య చేత 3వ బంధనంగా ఆ పని చేయించుకోవాలని చూసింది. తాత, మరిప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే బావకాళ్ళు మళ్ళీ సరిగ్గా అవుతాయి? ముందుగా ఆ తాళపత్రాలు తీసుకురావాలి. వాటిలో ఉన్న దాని చావు రహస్యాన్ని తెలుసుకున్నాకే ఏం చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి మంత్రాల తాత అల్లరి చిట్టిని పిలిచి ఆ తాళపత్రాలు ఉన్న ప్రదేశం గురించి వివరంగా చెప్పి వెళ్లి వాటిని జాగ్రత్తగా తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞ మంత్రాల తాత, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అల్లరి చిట్టి దాని దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఎంత బలంగా లాగినా ఆ పెట్టె కదలదు, తెరుచుకోదు. ఇంత బలంగా లాగినా కూడా తెరుచుకోవడం లేదంటే ఆ తాళపత్రాలు ఖచ్చితంగా ఇందులోనే ఉంటాయి. ఇక్కడే సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఈ పెట్టెని తీసుకెళ్లి మంత్రాల తాతకిస్తే ఆయనే తెరుస్తారు. మంత్రాల తాత ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచి లోపల ఉన్న తాళపత్రాలను బయటకు తీస్తాడు. వాటిని చేతిలో పట్టుకుని కొన్ని క్షణాలు గంభీరంగా పరిశీలిస్తాడు.
ఆ పిశాచిని అంతం చేయడం నా వల్ల అయ్యే పని కాదు. నేను చేసిన అది పూర్తిగా అంతం కాదు. దాని చావు ఒక ప్రత్యేకమైన వారి చేతుల్లోనే ఉంది. భరణి నక్షత్రంలో పుట్టినవాడు ఇప్పటికీ బ్రహ్మచారి అయి ఉండాలి. అటువంటి వాడే ఆ మహా ఖడ్గంతో దాన్ని సంహరిస్తేనే ఆ పిశాచి పూర్తిగా అంతమవుతుంది. దాన్ని అంతం చేసిన తరువాత దాని ఎముకను తీసుకువచ్చి మీ బావ కాలుకు రాస్తే అతని కాళ్ళు మామూలవుతాయి. అలాంటి వాడిప్పుడు మనకెక్కడ దొరుకుతాడు? తాత, నేను భరణి నక్షత్రంలోనే పుట్టాను. ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. ఆ పని నేను చేస్తాను తాత. ఆ పిశాచిని నేను అంతం చేస్తాను. దాని ఎముకను నేను తీసుకొస్తాను. పురుషోత్తం, ఒకసారి బాగా ఆలోచించు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్క చిన్న తప్పు జరిగినా నీ ప్రాణమే పోవచ్చు. మా అక్క పసుపు కుంకుమ కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు తాత. నేను ఎలా అయినా సరే ఆ పిశాచిని అంతం చేసి చచ్చుబడిపోయిన మా బావకాలను మళ్ళీ సరిగ్గా చేస్తాను. సరే, అయితే ఆ అంధకార గర్భగుహలో దాగి ఉన్న ఆ మాయా ఖడ్గాని నువ్వే తీసుకురావాలి. నీతో పాటు అల్లరి చిట్టిని పంపిస్తాను. అది నిన్ను నేరుగా అక్కడికి తీసుకువెళ్తుంది. అక్కడ పశ్చిమ వైపు ఉన్న ద్వారం దగ్గరకు వెళ్లి నేను చెప్పే మంత్రం జపించాలి. ఆ మంత్రం జపించగానే ఆ ద్వారం తెరుచుకుంటుంది. లోపలికి వెళ్ళగానే నీకు ఆ ఖడ్గం కనిపిస్తుంది. దాన్ని తీసుకుని రా అని చెప్పి మంత్రాల తాత ఆ ద్వారం తెరుచుకునే మంత్రాన్ని పురుషోత్తానికి చెప్తాడు. అల్లరి చిట్టి పురుషోత్తాన్ని పట్టుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోతుంది. సర్రున గాలిని చీల్చుకుంటూ అతన్ని నేరుగా గుహ వైపు తీసుకెళ్తుంది. ఓం క్షౌం క్రీం త్రౌం. అంధకార ద్వారం విప్పస్వ. గర్భగుహ మార్గం ప్రదర్శయ. ఖడ్గశక్తి సన్నిధిం దేహి. చూడు పురుషోత్తం, ఈ ఖడ్గంతో ఆ పిశాచి నెత్తి మీద నేరుగా దాడి చేయాలి. అప్పుడు మాత్రమే అది పూర్తిగా అంతమవుతుంది. నీతో పాటు అల్లరి చిట్టిని తీసుకెళ్ళు. ఆ పిశాచి నీ ముందుకొచ్చిన వెంటనే అగ్ని జ్వాలలతో ఉగ్రంగా దాడి చేస్తుంది. ఏమాత్రం భయపడకూడదు. జాగ్రత్తగా ఎదుర్కొని సరైన సమయంలో దాడి చేయాలి. దాన్ని సంహరించిన తర్వాత దాని ఎముకను తీసుకుని ఇక్కడికి తీసుకురా. ఎవరు మీరు? నా బంధనానికి సంబంధం లేని మీరు ఈ గుహలోకి ఎలా అడుగు పెట్టారు? ఇంకా నీ బంధనాల కోరిక నెరవేరదు. ఈ రోజే నీ అంతం. ఈ రోజుతో ఈ పాతాళ బంధం నుంచి శాశ్వతంగా విడిపోతావు. కానీ జీవంగా కాదు, అంతమై. నన్ను అంతం చేస్తారా? నన్ను చంపడం అంత సులువని అనుకుంటున్నారా? నాకు చావు లేదు. నేను అంతమయ్యేదాన్ని కాదు. అలా అనుకోవడం నీ అహంకారం. నీ చావు రహస్యం మాకు తెలిసిపోయింది. ఇదిగో నీ అంతానికి కారణమైన ఈ ఖడ్గం. నేను భరణి నక్షత్రంలో పుట్టినవాడిని. ఈ ఖడ్గంతో ఈ రోజే నిన్ను అంతం చేస్తాను. నువ్వే ఏదో ఒకటి చేసి నీ బావని కాపాడరా తమ్ముడు. పురుషోత్తం తెచ్చిన ఆ పిశాచి ఎముకను తీసుకుని వాళ్ళందరూ సుబ్బయ్య ఉన్న గుహ దగ్గరకు వెళ్తారు. పురుషోత్తం ఆ ఎముకను నెమ్మదిగా అతని కాళ్లకు రాస్తాడు.
ఒక్కసారిగా అతని కాళ్లల్లో కదలిక మొదలవుతుంది. కొద్దిసేపట్లోనే చచ్చుబడిపోయిన కాళ్ళు మళ్లీ సాధారణంగా మారిపోతాయి. వెంటనే సుబ్బయ్య పైకి లేచి, తాత, మీకెంతో ధన్యవాదములు. ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడారు. చూడు, నువ్వు చేసిన పని చాలా అదృష్టం. నీ ప్రాణ స్నేహితుడిని ఆ పిశాచికి బలిగా సమర్పించావు. ఆ 3 బంధనాలు నువ్వు పూర్తి చేసి ఉంటే ఆ పిశాచి బయటికి వచ్చేది. అది బయటికి వచ్చుంటే నీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, నిన్ను, నీ పిల్లల్ని, నీ భార్యను కూడా చంపేసేది. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు, కానీ అత్యాశ ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది. ఆ పిశాచి ఇచ్చిందనుకున్న బంగారం, అది నిజంగా నాణేలు కావు. అదంతా నీ కళ్ళ మోసం. అవి సాధారణ రాళ్లే. కాబట్టి ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. కష్టపడి సంపాదించిందే నిజంగా నీదై ఉంటుంది. అడ్డదారులు తొక్కి ఇతరులను అన్యాయం చేసి సంపాదించింది ఎప్పటికీ నీ దగ్గర నిలవదు. నన్ను క్షమించండి తాత, నేను పెద్ద తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పనులు ఎప్పుడూ చేయను. కష్టపడి నా పొలంలోనే పనిచేసి నా కుటుంబాన్ని సరిగ్గా పోషించుకుంటాను. ధన్యవాదాలు తాత. నేను పిలిచిన వెంటనే వచ్చి ఈ ప్రమాదం నుంచి నా బావను కాపాడినందుకు. నీ బావను కాపాడింది నేను కాదు పురుషోత్తం, నువ్వే. నేను నీకు మార్గం చూపించానంతే. సరే, ఇక నేను వెళ్ళి వస్తాను.